వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు అంగన్వాడీలో పెట్టే ఈ పోషక విలువలు ఉండే బాలామృతంతో ఒక జీరో ఆయిల్ ఉండే ఒక స్వీట్ తయారు చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత మెత్తగా దూదిలాగున్నాయో. చాలా ఈజీ. కొంచెం పిండిని నానపెట్టుకుంటే చాలండి. మనం టేస్టీగా ఇడ్లీలాగే దీన్ని చేసేసుకోవచ్చు. ఈ పిండిలో చాలా రకాలైన పప్పు దినుసులు ఉంటాయండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ బాలామృతాన్ని అంగన్వాడీ చిన్నపిల్లలకి అందిస్తూ ఉంటారు. ఆ చిన్నపిల్లలు ఎప్పుడైనా మనకి కనిపించినప్పుడు వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటారు కదా, అప్పుడు నాకు ఈ పిండి ఇచ్చారండి. నేను చాలాసార్లు ఈ ఆవిరితో ఉడికే ఈ బాలామృతం స్వీట్ని చాలాసార్లు చేశాను. బాలామృతం కుడుములాగా చేసుకుంటాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా 2 కప్పులు నేను బాలామృతం పౌడర్ తీసుకున్నాను. దాంట్లో తగినంత వాటరు, కొంచెం సోడా పిండి వేశాను. బేకింగ్ సోడా అంటారు కదా, అది ఒక్క చిన్న పించ్ వేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్. సోడా పిండి అనేది మన కుడుములకి ఏ విధంగా అయితే అంటే ఇడ్లీ పిండిని కలుపుకుంటామో అలాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఈ వాటరు, ఈ పప్పు దినుసులతో తయారు చేసిన ఈ బాలామృతం పౌడర్ అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం షుగర్ కూడా వేసుంటారు. ఇది కూడా మెల్ట్ అయిపోవాలి. ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ బ్యాటర్ తయారైపోతుంది. అప్పుడు మనకి ఇడ్లీ గిన్నెల్లోకి ఈ బ్యాటర్ని వేసేసుకొని సిమ్లో ఒక 20 minutes ఉడికిచ్చేసుకుంటే అయిపోతుందండి. నేను చాలాసార్లు ఇది చేస్తూ ఉంటాను. చాలా హెల్దీ. ఒక్కొక్కసారి ఇది మనం బ్రేక్ఫాస్ట్లో ఇట్లా కుడుముల్లాగా కాకుండా రొట్టెలుగా కూడా తయారు చేసుకోవచ్చండి. కానీ ఇవి స్వీట్గా ఉంటాయి. ఇలా లిడ్ పెట్టేసి ఒక 5 or 10 minutes వదిలేసేయాలి. ఇప్పుడు వదిలేసిన తర్వాత ఇది పిండి, షుగరు, వాటర్ అంతా కూడా బాగా కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత నేను దీనికి ఆయిల్ రాస్తున్నాను. ఆయిల్ అంటే నెయ్యి రాస్తున్నాను, గ్రీజింగ్. మీరు ఈ ప్లేస్లో ఏమీ లేకుండా కూడా పెట్టుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అందుకని నేను ప్రతిసారి నెయ్యే వాడతాను. కావాలంటే దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, మీరు ఎక్స్ట్రాగా బెల్లం కలుపుకోవచ్చు. నేను అవన్నీ ఏం వేయనండి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా అయితే మనకు ప్రొవైడ్ చేశారో దాంట్లో వాటర్ వేసుకునేసి నేను చేసేసుకుంటానండి. చాలా సంవత్సరాల నుంచి నేను ఈ స్వీట్ చేసుకుంటున్నాను. ఇట్లా పిండి దొరికినప్పుడంతా మీరు ఛాన్స్ వదులుకోకుండా వీటిని ఈ విధంగా ఎక్కువ ఆయిల్ లేకుండా స్వీట్ తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి దీన్ని. ఉత్త పిండిగా కూడా తినేయచ్చు. మంచి పోషక విలువలు ఉంటాయి దీంట్లో. గోధుమలు, నెక్స్ట్ జొన్నలు, రాగులు, సోయా ఇలాంటి గింజలన్నీ కూడా వేసి పొడి చేసి ఉంటారండి. ఇవి మంచి హెల్దీ. కాబట్టే మన అంగన్వాడీలో ఈ పిండిని చిన్నపిల్లలకి పెడతారండి. నెక్స్ట్ బాలింతలు కూడా దీన్ని తింటారు. మంచి హెల్దీ అండి. మీకు కానీ ఈ పిండి దొరికితే ఖచ్చితంగా నేను చేసిన స్టైల్లో ఈ విధంగా కుక్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి. వారానికి ఒకసారైనా మన ఆహారంలోకి మీరు చేర్చుకుంటారు. మంచి బలం కూడా అండి. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. టమ్మీ ఫుల్ అయిపోతుందండి ఒక 2-3 తినంగానే. నేను ఈ విధంగా ప్లేస్మెంట్ చేసేసుకుంటున్నాను. ఒక 20 minutes సిమ్లో ఉడికిచ్చేసుకుంటాను. ఉడికిచ్చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండే, హెల్దీగా ఉండే ఈ బాలామృతం కుడుములు తయారైపోతాయండి. ఇంకా మనం 20 minutes వదిలేసేసేయాలి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇంకా అయిపోయాయి. ఇది ఉడికేసిన తర్వాత 20 minutes తర్వాత 5 minutes వదిలేసేసేయండి. కొంచెం చల్లారిపోయి అవన్నీ కూడా అంటే ఈక్వల్ టెంపరేచర్కి వచ్చేస్తాయండి ఇవి.
నేను ఇవి 2 రోజులు కూడా మనకి నిల్వ ఉంటాయి. అంటే ఒక 20-30 కానీ చేసేసుకున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కూడా తినేయచ్చు. వీటిల్ని ఇట్లా నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి బాలామృతం కుడుములు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇవి తయారు చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా బాలామృతం పౌడర్ గాను ఉంటే మీరు ఈ విధంగా ఆవిరితో కుడుములు తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ. ఈజీగా కుకింగ్ బిగినర్స్ కూడా దీన్ని తయారు చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే చాలాసార్లు కూడా చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఈజీగా ఇవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న స్వీట్గా కూడా మనం ఈవినింగ్గా కానీ లేదా మార్నింగ్ కానీ ఎప్పుడైనా సరే ఇవి తయారు చేసుకొని మన ఆహార పదార్థంలో చేర్చుకుంటే మంచి హెల్దీ అండి. అంటే చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దీన్ని తయారు చేసేసుకొని తినచ్చు. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. నాకు దాదాపుగా నేను ఒక 6-7 తయారు చేసుకున్నాను. మస్ట్ అండ్ షుడ్గా ఇది తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.